ఈరోజు మనం తల్లిదండ్రులకి షుగర్ ఉన్నట్లయితే మీరు కానీ, మీ పిల్లలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. సో, పేరెంట్స్‌కి గనక షుగర్ ఉన్నట్లయితే జనరల్‌గా 40-70% ఛాన్సెస్ పిల్లలకొచ్చే అవకాశం ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. సో, మనం ఎలాంటివి రోజువారీ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, తీసుకోకూడదన్న దాని గురించి మాట్లాడదామండి. సో, ముందుగా మనం రోజువారీ కొన్ని హ్యాబిట్స్ ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ ఫిజికల్ యాక్టివిటీ. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక రొటీన్ లాగా పిల్లలు కానీ, మీరు కానీ అలవాటు చేసుకుంటే మంచిది. అండ్ బ్యాలెన్స్డ్ డైట్. సో, వీలైనంత వరకు ఇంట్లో వండుకున్న డైట్ ఒక బ్యాలెన్స్డ్‌గా ఒక టైం ప్రకారం తింటూ అలవాటు చేసుకోవాలి. అండ్ గుడ్ స్లీప్, మంచి నిద్ర. సో, ఎర్లీగా బెడ్‌కి వెళ్ళటము, ఫోన్ అనేది దూరంగా పెట్టేసి మంచి నిద్ర అనేది చాలా ముఖ్యం. ఇవి స్ట్రెస్ లెవెల్స్‌ని కూడా బాగా తగ్గిస్తాయండి. సో, వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, మనకి ఎలాంటి లక్షణాలుంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏవి షుగర్ అనేది మనం తెలుసుకొని అవగాహన ఉండాలి. అండ్ నంబర్స్ గురించి తెలుసుకోవాలి. సో, ఎలాంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ కనపడ్డప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికొస్తే తినకూడని పదార్థాలేంటి? మనకి చాలా బాగా తెలుసు ఇవన్నీ ఏం తీసుకోకూడదనేది. ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, హై షుగర్ ఇంటేక్ ఫుడ్స్, ఇలాంటి మైదాతో తయారైనయి లైక్ వైట్ బ్రెడ్, కుకీస్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ కూడా తీసుకోకూడదండి. వీటిని మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే చాలా వాటిల్లో లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి ప్యాక్డ్ ఫుడ్స్ మీద కూడా. సో, జాగరీ ఉందా, షుగర్ ఉందా అని చూస్తాము. బట్ హై ఫ్రక్టోస్ సిరప్ అని చెప్పేసి ఉంటుంది. ఫ్రక్టోస్ కార్న్ సిరప్. సో, అది ఉన్నా కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిదండి. ఇంకొకటి తినవలసినవేంటి? సో, రోజు 2 రకాల కాయగూరలు, ఆకుకూరలు కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోండి. ఆకుకూరలు కొంత ఫ్రీక్వెన్సీని పెంచండి. అండ్ ఫ్రూట్ ఒకటి రెగ్యులర్‌గా మనం ఇంక్లూడ్ చేసేటట్టు చూడండి డైట్‌లో. ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ ఫుడ్ అంటే మనం తినే పప్పులు, ధాన్యాలు, లేకపోతే మనం మర్చిపోయిన పుచ్చిత్తనాలు, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా రిచ్ ఇన్ ప్రోటీన్స్. దాంతో పాటు లీన్ మీట్ లైక్ చికెన్, ఫిష్‌ని, ఎగ్‌ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పాత రోజుల్లో పులియబెట్టిన చద్దన్నం కానివ్వండి, లేదా ఇడ్లీ, దోస ఇవన్నీ మన ఇంట్లో చేసేయి ఫర్మెంటెడ్ ఫుడ్సేనండి. సో, వాటిని కూడా పిల్లలకి అలవాటు చేయడానికి, మీరు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి.